శశికళ వర్గానికి గట్టి షాక్ తగిలింది. అన్నాడీఎంకే నుంచి పార్టీ నుంచి శశికళ కుటుంబాన్ని తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. మంత్రి జయకుమార్ పార్టీని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. త్వరలో పన్నీర్ సెల్వంతో భేటీ కానున్నామని, ఆయన డిమాండ్లపైన చర్చిస్తామని ప్రకటించారు. పార్టీ పెద్దలంతా కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు మంత్రి జయకుమార్. అందరూ ఊహిస్తున్నట్టుగానే పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఒక్కటయ్యారనే వార్తలను నిజం చేస్తూ అన్నాడీఎంకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలలో శశి వర్గం నుంచి దినకరన్, పన్నీర్ వర్గం నుంచి మధుసూదన్ బరిలోకి దిగారు. అయితే విచ్చలవిడిగా డబ్బు పంచారని ఐటీ దాడుల్లో తేలడంతో ఈసీ ఎన్నికను రద్దు చేసింది. ఈలోపే దినకరన్ మేడకు ఫెరా చట్టం ఉల్లంఘన కేసు, ఈసీ లంచం ఆఫర్ చేశారనే కేసులు చుట్టుకున్నాయి. దినకరన్ పేకర్లోతు కష్టాల్లో పడ్డ మరుక్షణమే ఈపీఎస్, ఓపీఎస్ అభిప్రాయాలు కలవడం తమిళనాట సంచలనంగా మారింది. పార్టీని కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు జయకుమార్. త్వరలోనే అంతా సర్దుకుంటుందంటున్నారు. Sit and decided entire according to the views of the basic party men, all districts, all MLAs, all ministers. Their all intention is to dealing the TTV Dinakaran's family. 122. That only I already previously told my in interview. So that we will form a committee. Committee will run the party. అత్తకు పట్టిన గతి అల్లుడికి పడుతుందా? ఈసీకి లంచం కేసులో దినకరన్ అరెస్ట్ తప్పదా? తమిళనాడులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అతన్ని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అవసరమైతే దినకరన్ ను ఢిల్లీకి తీసుకెళ్లే అవకాశము కనిపిస్తోంది. లంచం కేసులో దినకరన్ ను విచారించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెడీ అయ్యారు. ఢిల్లీలో దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత బుధవారం చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ మధ్యవర్తి చంద్రశేఖర్ తో పాటు దినకరన్ ను కూడా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అయితే ఈ లంచం కేసు నుంచి ఎలా బయటపడాలనే దానిపై లాయర్లతో మంతనాలు జరుపుతున్నారు దినకరన్. ఇటు లంచం కేసును కోర్టులోనే తేల్చుకుంటానంటున్నారు దినకరన్. అరెస్ట్ అయిన చంద్రశేఖర్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. తనపై ఎవరో కావాలనే కుట్ర చేశారన్నారు దినకరన్. అయితే చంద్రశేఖర్ వెనుక దినకరన్ ఉన్నారని ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసుల దగ్గర కీలక ఆధారాలున్నాయని చెప్తున్నారు. 2 రోజుల క్రితం స్థానిక హయాత్ హోటల్ రూమ్ లో సుఖేష్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 1,30,00,000 రూపాయల నగదును, 2 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ ఇచ్చిన సమాచారంతో దినకరన్ పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దినకరన్ బుధవారం ఫెరా కేసులో మద్రాస్ హైకోర్టులో హాజరు కావాల్సింది. ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్లాల్సిన దినకరన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయవాడ పిఎన్టీ కాలనీలో దారుణం జరిగింది. క్రికెట్ ఆడుతూ ఉండగా కిరణ్ కుమార్ అనే యువకుడు కొట్టిన బంతి తగిలి వైజయంతి అనే మహిళకు గాయాలయ్యాయి. తన తల్లికి క్షమాపణలు చెప్పాలని శ్రీకాంత్ డిమాండ్ చేశాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కిరణ్ సారీ చెప్పనని మొండికేయడంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో స్పాట్లోనే చనిపోయాడు కిరణ్ కుమార్. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. కిరణ్ ను హత్య చేసిన శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మళ్లీ అవకాశం వచ్చింది, నిరూపించుకోండి. హోదా వద్దని చెప్పిన నీతి ఆయోగ్ను నిలదీయన్నట్టు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎంకు లెటర్ రాశారు. రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలో, విభజన తరువాత రకరకాలుగా మాట మార్చుతూ ప్రజలను ఏమార్చొద్దని సూచించారు. ఏపీకి హోదా ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టిన రామచంద్రరావు మొన్న చర్చలోనూ కీలకంగా వ్యవహరించారు. ఏపీకి హోదా కల్పించాల్సిందేనంటూ పట్టుబట్టారు. సభ ముగిసిందో లేదు, సందర్భం చూసుకొని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. నీతి ఆయోగ్ వద్దన్న కారణంగా ఏపీకి హోదా ఇవ్వలేదని చెబుతున్న వాళ్లకు సమాధానం చెప్పాలన్నారు. ఈ నెల 23న జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై హోదా ఎందుకొద్దన్నారో నిలదీయాలని లెటర్లో సూచించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నికల సమయంలో హోదా ఇస్తామని ప్రతిజ్ఞలు చేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హోదా విషయాన్ని ఎందుకు పక్కన పెట్టారని లెటర్లో ప్రశ్నించారు కేవీపీ. 2 సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపి ఆ తర్వాత హోదా సంజీవిని కాదంటూ మాట్లాడడం ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేంద్రాన్ని ప్రత్యేక హోదా విషయంలో నిలదీయలేకపోతున్నారని చంద్రబాబుని లేఖలో కేవీపీ విమర్శించారు. ఏపీకి ఇచ్చిన హామీ ప్రకారం హోదా ఇవ్వాల్సిందేనని తెగేసి అడగాలని చంద్రబాబుకు రాసిన లేఖలో కేవీపీ పేర్కొన్నారు. హోదా అంశాన్ని ఈ సమావేశంలో లేవనెత్తకపోతే ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేసిన వారవుతారని చంద్రబాబును హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాసిన లేఖకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ లెటర్ విడుదల చేశారు. చంద్రబాబుకు కేవీపీ లేఖ రాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేయడమేనని తన లేఖలో వ్యాఖ్యానించారు బుద్ధా వెంకన్న. హోదా వల్ల వచ్చే నిధుల కంటే అదనంగా వచ్చే విధంగా విదేశీ రుణాల ఏర్పాటు కేంద్రం చేసిందని అందులో తెలిపారు. విదేశీ రుణాలను కేంద్రమే చెల్లిస్తుందని చెబుతూ ఇప్పటికే 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయని బుద్ధా వెంకన్న తన లేఖలో తెలిపారు. హోదా గురించి మాట్లాడుతున్న కేవీపీ రామచంద్రరావుకు చిత్తశుద్ధి ఉంటే విభజన బిల్లులో హోదా అంశాన్ని ఎందుకు చేర్పించలేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ. మొన్న ప్రొద్దుటూరులో ఏం జరిగిందో నిన్న ఉయ్యూరులో అదే జరిగింది. నిన్న ఉయ్యూరులో ఏం జరిగిందో ఇవాళ గుంటూరులో అదే జరిగింది. ఎక్కడ చూసినా సభలు సమావేశాలు అంటే చాలు నిరసనలు నినాదాలు కామన్ అయిపోయాయి. టోటల్గా గందరగోళం అనే మాట ఇప్పుడు నలుగురు నేతలున్న చోట కామన్ అయిపోయింది. వార్డు మెంబర్ల నుంచి ఎంపీల దాకా ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా ప్రశాంతంగా చర్చలు జరిగే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడంతా అరుపులు కేకలేనా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొన్నటికి మొన్న కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఊహించని వివాదం జరిగింది. 2 పార్టీలు 2 వర్గాలు వాళ్ళ అనుచరులు వెరసి తమ మనిషిని గెలిపించుకోవడం కోసం నానా బీభత్సం సృష్టించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఈ రాద్ధాంతం ముగిసేలోపు ఉయ్యూరులో టీడీపీ మండల కమిటీల ఎన్నికల్లో మరో బీభత్సం కనిపించింది. 2 వర్గాలుగా చీలిపోయిన నాయకులు పంతాలు పట్టింపులతో వ్యవహారం చేజారేదాకా తీసుకొచ్చారు. దీంతో టీడీపీ అధిష్టానం 2 నేతలకు నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ వివరణ అడిగింది. ప్రొద్దుటూరు ఉయ్యూరు స్థాయిలో కాకపోయినా గుంటూరు జెడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశాంతమైన చర్చ జరగాల్సిన చోట ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. సమావేశాలకు అందాల్సిన ఆహ్వానంలో తేడా ఉందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఇప్పటికీ సమాధానం లేదని విమర్శిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేయడంతో ఆ తర్వాత మంత్రి ప్రతిపాటి ఒక్కో అంశంపై సభ్యులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది. విశాఖ ఏజెన్సీలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ వృక్షం కూలి 35 మంది టీచర్లకు గాయాలయ్యాయి. జీమాడుగుల మండలం కేంద్రంలో విద్యాశాఖ అధికారి సమావేశానికి హాజరైన టీచర్లు తిరిగి వెళుతూ ఉండగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే వర్షంతో టీచర్లంతా పక్కనే ఉన్న షెడ్లోకి వెళ్లారు. అదే సమయంలో గాలికి ఓ భారీ వృక్షం టీచర్లు ఉన్న షెడ్ మీద పడింది. దీంతో షెడ్ కింద ఉన్న టీచర్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ మంటల్లో ఇంటి యజమాని వేగిరౌతు సత్యనారాయణ, మణికుమారి దంపతులు సజీవ దహనం అయిపోయారు. ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక బాణాసంచా పేలుళ్ల వల్ల జరిగిందా అన్నది ఖచ్చితంగా తెలియలేదు. గతంలో వీరు బాణాసంచా తయారీ కేంద్రంలో పనిచేసినందువల్ల బాణాసంచా ఇంట్లో ఉంటే పేలిందనే అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటన స్థలాన్ని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోలీసు, రెవెన్యూ, ఫైర్ అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
మంత్రులు కూలీలుగా మారారు. టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం బరువులు మోస్తూ డబ్బులు పోగేస్తున్నారు. మొన్న కేటీఆర్ హైదరాబాద్లో ఐస్ క్రీమ్ అమ్మితే ఇవాళ హరీష్ వరంగల్లో మిర్చి అమ్మారు. ఇక పోచారం కామారెడ్డి మార్కెట్లో బస్తాలు మోసారు. మంత్రులే కాదు వారితో పాటు ఎమ్మెల్యేలు కూడా కూలి పనులు చేస్తున్నారు. 27వ తేదీన వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం తెలంగాణ మంత్రులు కూలీల అవతారమెత్తారు. సీఎం కేసీఆర్ గులాబీ కూలీ దినాలు ప్రకటించిన తర్వాత మంత్రులు ఇప్పుడు ఆచరిస్తున్నారు. మంత్రులతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా కూలీ పనులు చేస్తున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వరంగల్లో 2-3 చోట్ల కూలీ పనులు చేశారు. ఆసుపత్రిలో అటెండర్గా, సినిమా థియేటర్లో, షాపింగ్ మాల్లో ఇలా కనిపించిన చోటల్లా కూలీగా మారిపోయారు. ఆఖరికి మిర్చి బండి దగ్గర కూడా బజ్జీలమ్మారు హరీష్ రావు. మొత్తానికి హరీష్ రావు ఒక్కరోజే 8,51,116 రూపాయలు వేతనంగా సంపాదించారు. వరంగల్ పట్టణంలో కూలీలో భాగంగా 7-8 చోట్ల పాల్గొంటే అన్ని చోట్ల కూడా సాదర స్వాగతం వచ్చింది. అది పెద్ద మహల్ అయితేమి, సినిమా థియేటర్ అయితేమి, చివరికి వెండింగ్ చిన్న స్ట్రీట్ వెండర్స్ అయితే ఏంటి, ప్రతి చోట కూడా అదే ఆదరణ, ప్రజల యొక్క అదే అభిమానం, వారి యొక్క ఆశీర్వాదం మాకు అన్ని చోట్ల కూడా లభించడం అనేది చాలా విశేషం. ఇక మరో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో హమాలీగా మారారు. ధాన్యం బస్తాలు మోశారు. కాటాపై ధాన్యం వెయిటేశారు. పోచారం చేసిన కూలి పనికి 2 లక్షల రూపాయల వేతనం లభించింది. ఇటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కూడా కూలీ అవతారమెత్తారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిపల్లెలో రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర కూలీ పని చేశారు. కంకర గంపలు మోసి ఏకంగా 2 లక్షల రూపాయల వేతనం తీసుకున్నారు. పార్టీ ఫండ్ కోసం మంత్రులు కూలీలుగా మారిపోవడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూలీ పని చేశారు. వరంగల్లో ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ కూలీ పనులు చేస్తున్నారు. హుస్నాబాద్ పరిధిలోని పలు జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల్లో మంత్రి కూలీ పని చేశారు. పత్తి మిల్లులో బెల్ట్ దుండలను బండిపై తరలించారు. కూలీ పని చేసిన మంత్రికి తమకు తోచినంత డబ్బులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉడతల సతీష్, ముద్దిరెడ్డి యాదగిరి పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. గొడవతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. సభకు హాజరైన మంత్రి పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. పార్టీలో మహిళలకు సముచిత స్థానం లేదంటూ సభలో మహిళా నేత సులోచనారెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి ఆమెను సముదాయించారు. ఇదే సమయంలో మరో కార్యకర్త మంత్రిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళన చేస్తున్న కార్యకర్తలు బయటకు తీసుకురావడంతో గొడవ సద్దుమణిగింది. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి తీరుతామంటున్నారు మంత్రి కేటీఆర్. ఫిల్మ్నగర్లోని గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ను కేటీఆర్ ప్రారంభించారు. మాతా శిశు సంరక్షణ కోసమే కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు ఆయన. హైదరాబాద్ విశ్వనగరంగా చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టుగా వివరించారు ఆయన.
పేదలుండే బస్తీల్లో మీ డిమాండ్ కూడా మాకు తెలుసు. ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనే కోరిక ఏదైతే మీకు బలంగా ఉందో, ఇక్కడ ఆల్రెడీ 280 ఇండ్ల కోసం టెండర్ కూడా పిలవడం జరిగింది. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాము. తప్పకుండా హైదరాబాద్ మహానగరంలో ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 ఇండ్లు తప్పకుండా కట్టించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ పేదవాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనైతే గారు కలలు కంటా ఉన్నారో, ఆ పేదవారి కోసం, ఆ పేదవారి అభ్యున్నతిని, ఆ పేదవారి సంక్షేమం ఎజెండాగా ముందుకు పోతాము. సేవలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కృష్ణమూర్తి బాధ్యతలు చేపట్టారు. కోటిలోని వైద్య విద్యా విధాన పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వైద్య సదుపాయాలలో నెంబర్ 1గా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు ముందు కంటే ప్రభుత్వ ఆసుపత్రులు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులను ప్రక్షాళన చేసి మరింత మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి కాలేజీలు. 31 యాజమాన్య ప్రతినిధులు హైదరాబాద్ నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి సంవత్సరం ఇంటర్ బోర్డుకు చెల్లించే ఫీజులను పెంచడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 20% ఉన్న ఫీజును 300% పెంచడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా జరపాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు 20 నుంచి 25% పెంచాలని డిమాండ్ చేశారు. లండన్లో తలదాచుకున్న కింగ్ ఫిష్ ను పోలీసులు ఇలా పట్టుకుని అలా వదిలేశారు. అప్పులు ఎగ్గొట్టిన కేసులో భారత్ రిక్వెస్ట్ మేరకు మాలియాను అదుపులోకి తీసుకున్న బ్రిటన్ పోలీసులు వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో హాజరు. అయితే అరెస్ట్ చేసిన 3 గంటల్లోపే కోర్టు మాలియాకు బెయిల్ మంజూరు చేసింది. బ్యాంకులకు బాకీలు ఎగ్గొట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ప్రవర్తించిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఎట్టకేలకు లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో వదిలేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద యునైటెడ్ కింగ్డమ్ మాల్యాను అరెస్ట్ చేయడానికి ఎట్టకేలకు ఒప్పుకుంది. వాస్తవానికి ఇదే ఒప్పందం కింద మాల్యాను అరెస్ట్ చేయాలని భారత్ గతంలో కోరిన యూకే ఒప్పుకోలేదు. కానీ భారత్ పదే విజ్ఞప్తులు చేయడంతో పాటు మాల్యా బాకీల ఎగవేతను యూకే సర్కారుకు వివరించడంతో సానుకూల ఫలితం వచ్చింది. 17 బ్యాంకుల్లో లోన్లు, వాటికి వడ్డీలు, ఇతర ఖర్చులు కలుపుకొని 9,000 కోట్ల రూపాయల బాకీ ఉంది. మాల్యాపై ప్రధానంగా 3 కేసులున్నాయి. ఒకటి బ్యాంకులకు బాకీల ఎగవేత, రెండోది మనీ లాండరింగ్, మూడోది ఫెమా ఉల్లంఘన కేసు. మాల్యాను అప్పగించాలన్న భారత్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు ఫిబ్రవరి 21న యునైటెడ్ కింగ్డమ్ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మాల్యా అరెస్టుకు అప్పట్లోనే రంగం సిద్ధమైంది. प्रक्रिया के तहत ही हम कार्रवाई करेंगे। मेरा मानना है कि हम किसी भी ऐसा कदम नहीं उठाएंगे जो लगे कि हम कानून के विपरीत जा रहे हैं। हम और किसी भी व्यक्ति को छोड़ेंगे नहीं जो कानून की सीमा में है, जिसने देश के साथ अपराध किया है ना। ऐसा है कि अपराधी जो भी होगा उसको हम नहीं छोड़ेंगे। और ये इसमें आप जो बता रहे हैं, अभी आज तो शुरुआत है, इसकी जानकारी मिली है। अब इसके पूरी तथ्यों की जानकारी करने के बाद ही कोई टिप्पणी की जा सकती है ना। हम मानते नहीं है, हम निश्चित रूप से लाने का काम करेंगे, पर वो प्रक्रिया के तहत लाने की बात है, उसके हिसाब से लाएंगे। और देश के साथ जो कुछ व्यवहार उन्होंने किया है उसकी जानकारी देश को मिलेगी। అరెస్ట్ అయినప్పటికీ మాల్యాకు బుద్ధి రావడం లేదు. ఇది కేవలం భారతీయ మీడియా చేసే హడావుడే అంటూ ట్వీట్ చేశాడు. ఎప్పట్లాగే వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ మాత్రమే మొదలైందన్నాడు మాల్యా. ఎప్పటి నుంచో ఈ మనీ లాండరింగ్ కేసు, ఆ తర్వాత ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా ఇండియాలో ఉన్న బ్యాంకులలో 9,000 కోట్ల పైగా అప్పులు చేసి ఇక్కడికి వచ్చి లండన్కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. గత సంవత్సరం ఇక్కడికి రెఫ్యూజీ స్టేటస్ మీద వచ్చిన విజయ్ మాల్యా ఇక్కడ F1 రేసింగ్ కానీ మిగతా అన్నింటిలో కూడా ఎంజాయ్ చేసి ఇక్కడ టైం గడుపుతున్నాడు. సో భారత ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ఇక్కడ యూకే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగానే ఏంటంటే ఈరోజు స్పెషల్ కోర్టులో కూడా వాళ్ళు కొన్ని ఆర్డర్స్ తీసుకొని ప్రత్యేక వారెంట్ మీద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. జరిగిన వెంటనే వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈరోజు ఇచ్చారు. సో కానీ కొత్త సమయంలోనే విజయ్ మాల్యాకు బెయిల్ వచ్చినట్టు సమాచారం. సో ఎట్టకేళ్లకు ఈ భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు యూకే ప్రభుత్వం ఇక్కడ అరెస్ట్ చేసి అతి త్వరలోనే ఇండియాకి డిపోర్ట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. సో ఇది ఎంతవరకు ముందు పోతుంది అనేది చూడాలి, వేచి చూడాలి. ఇంకా ఇప్పటివరకైతే ఇది సమాచారం. వంశీ, TV9 లండన్. మైసూరులో నిప్పులో ఊబి
ఏమరపాటుగా ఎవరైనా ఊబిపై అడుగు పెడితే కాలి బూడిదైపోతున్నారు. తాజాగా 2 యువకులు కాలి బూడిదైపోయారు. నేల నిప్పులు కక్కుతూ ఉండటంతో అసలు విషయాన్ని కనిపెట్టారు. చూడండి, ఇక్కడ సైంటిస్టులు పరిశీలిస్తున్న ఈ ప్లేస్ ను గమనించండి. ఊట బావిలోంచి నీళ్లు ఉబికి వస్తున్నట్టు ఇక్కడ నేల లోపల నుంచి పొగలు కక్కుతూ నిప్పులు బయటకు వస్తున్నాయి. ఈ నిప్పుల్లోనే ఏమర్పాటుగా అడుగుపెట్టి 2 కుర్రాళ్లు కాలి బూడిదైపోయారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ శివారులో వెలుగు చూసింది ఉదంతం. నేల లోపల నుంచి మంటలు రావడంతో ఇక్కడి ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే ఈ వింతను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసింది. నిప్పులు గక్కుతున్న నేలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇదంతా మైసూర్ చుట్టుపక్కలున్న కెమికల్ ఫ్యాక్టరీల పాపమని తేల్చారు. వ్యర్థాలు బలవంతంగా భూమిలోకి పంపడం వల్ల అది కాలుష్యమై ఇలా నేలను నిప్పుల గుండంగా మార్చేసిందని తేల్చారు. ಹಾಗಾಗಿ ಇದನ್ನ ಏನು యాక్చువల్లీ ఈ కెమికల్ ఇక్కడ మంటలు రావడానికి గమనించాం. చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయి, వాటి వ్యర్థాల వల్లే మంటలు వస్తున్నాయనే ఒక అంచనాకు వచ్చాం. ಅಥವಾ ಇಲ್ಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ತಂದು ಹಾಕಿರಬಹುದು. జనావాసాలకు దగ్గరలో కెమికల్ ఫ్యాక్టరీలుంటే ఎంత డేంజరో ఈ ఇన్సిడెంట్ చూస్తే తెలిసిపోతుంది.